అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో, ప్రెజెంట్ నేను రవీంద్ర భారతిలో ఉన్నా. సో, యాక్చువల్‌గా ప్రోగ్రామ్ షెడ్యూల్ ప్రకారం ఇవాళ 11కి బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన కాంస్య విగ్రహానికి ఇనాగ్రల్ జరగబోతుంది. సో, ఇనాగ్రల్ జరగబోతుందంటే రవీంద్ర భారతి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటదని అందరూ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ప్రతిసారి ఏ కార్యక్రమం జరిగినా రవీంద్ర భారతి ఉండేది కూడా అట్లాగే. కానీ ఒక్కసారి రవీంద్ర భారతి పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. సో, నా ఎనకాల ఆల్రెడీ నేను నడుస్తూ వచ్చినప్పుడు రవీంద్ర భారతికి సంబంధించిన మెయిన్ ఎంట్రన్స్ క్లోజ్ అండ్ ఎంట్రన్స్ గేట్‌కి తాళం. అండ్ రవీంద్ర భారతి ఆవరణలో మీరు ఎక్కడ చూసినా విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దానిపైన పొలిటీషియన్స్ ఫొటోస్ కనిపిస్తున్నాయి. కానీ బాలసుబ్రహ్మణ్యం ఒక సింగర్. కానీ ఆ సింగర్స్‌కి సంబంధించి కవులు, రచయితల, కళాకారులకు సంబంధించి ఎక్కడ కూడా ఏ ఆనవాళ్ళు లేకుండా కనిపిస్తుంది. అంటే ఇది కంప్లీట్‌గా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్గనైజ్ చేస్తున్న ప్రోగ్రామ్. అండ్ దాంతో పాటు ఒక విగ్రహ ఆవిష్కరణ అంటే ప్రతి ఒక్కరు రావాలి, ఇన్వాల్వ్ కావాలి. అండ్ ఆయనకు ఉండే ఆత్మీయతని పంచుకోవాలి, ఆ మెమరీస్ అన్ని గుర్తుకు చేసుకోవాలి. ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదా. సో అట్లాంటివి ఏవి కూడా ఇవాళ రవీంద్ర భారతిలో కనిపించట్లేదు. ఎందుకంటే ఒక పక్క ప్రభుత్వం విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాట్లు సాగిస్తుంది. ఇంకో పక్క తెలంగాణ కవులు, కళాకారులు, మేధావులందరూ కూడా దీన్ని ససేమిరా అంటున్నారు. అండ్ ఒక్కసారి నేను అట్లా మాట్లాడుతూ ఎగ్జిట్ గేట్ వైపు నడుచుకుంటూ వస్తున్నా. సో ఇటు నుంచి ఎవరు ఇప్పుడు రావాలన్నా పోవాలన్నా ఒక టైట్ సెక్యూరిటీ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు సాయంత్రం 3కి జరగబోయే కార్యక్రమం 11 నుంచి 3 గంటలకు షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి లేకపోవడం ఆవిష్కరణకి. సో ఫ్లైట్ డిలే వల్ల 3కి రావడం. మరి ఈ సందర్భంలో ఎట్లా ఉండాలి ఇన్ జనరల్గా, ఎలాంటి సెక్యూరిటీ లేకుండా అండ్ ఎవరైనా వచ్చిపోయే వాళ్ళకి వెల్కమ్ చెప్తూ ఉండేటట్టు ఎంట్రన్స్ గేట్ ఉండాలి. కానీ ఎంట్రన్స్ గేట్కి తాళం, భారీ బందోబస్తు కనిపిస్తుంది. అండ్ ఎగ్జిట్ గేట్ నుంచి ఎవరు లోపలికి వెళ్ళాలన్నా పోలీస్ ఎంక్వైరీ తర్వాతనే లోపలికి అడుగుపెట్టే పరిస్థితి. సో ఒక్కసారి మనం చూస్తే మనకి అవే కనిపిస్తున్నాయి. ఎక్కడ కూడా బాలసుబ్రహ్మణ్యం సంబంధించిన విగ్రహ ఆవిష్కరణ, ఒక సందడి, సంబరం ఎక్కడ కూడా మనకు కనిపిస్తలే. ఓన్లీ పోలీసు భద్రత మనకు కనిపిస్తుంది. పోనీ ఎంట్రన్స్ ఎగ్జిట్ గేట్ దగ్గర మాత్రమే కాదు, లోపల ఎక్కడైతే కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసినారో దాదాపు 7 అడుగుల విగ్రహం. సో ఆ కాంస్య విగ్రహం దగ్గర కూడా ఆ విగ్రహం చుట్టూ 50 మంది పోలీసులు. సో రవీంద్ర భారతి చుట్టూ, రవీంద్ర భారతి లోపల, రవీంద్ర భారతి బయట వందలాది మంది పోలీస్ సెక్యూరిటీ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం కదా పోలీస్ వెహికల్. అండ్ ఎవరైనా ఆందోళనకారులు వచ్చి ఇక్కడ వాళ్ళ నిరసన వ్యక్తం చేస్తే వెంబటే వాళ్ళని అరెస్ట్ చేసి తరలించడానికి పోలీస్ వెహికల్స్ కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారు. సో ఎందుకు ఇంత నిర్బంధం అనేదే కవుల ప్రశ్న. ఎందుకు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు అనేది కళాకారుల ప్రశ్న. ఈ ప్రశ్నలకి ఎక్కడ సమాధానాలు లేనే లేవు. సో వాళ్ళు పదే 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 ఆత్మగౌరవం పైన దెబ్బతీసేటట్టు వాళ్ళు విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మళ్ళీ ఇంకోసారి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఓయూ అట్టుడుకున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఒకటే, తెలంగాణ కళాకారులకి పెద్దపీట వెయ్యలేని ప్రభుత్వం ఎందుకు ఆంధ్ర కళాకారులకి పెద్దపీట వేస్తుంది అని. సరే, మీరు ఆంధ్ర కళాకారుల గొప్పతనం మేము కూడా ఒప్పుకుంటాం. అండ్ దాంతోపాటు ఆయన పాటలకి మేము కూడా అభిమానులమే, ఆయనకు మేము కూడా అభిమానులమే. కానీ ఆయన విగ్రహ ఆవిష్కరణని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాల గడ్డ అండ్ ఉద్యమం సమయంలో బాలు నోటి నుంచి తెలంగాణ పదం కావచ్చు, జై తెలంగాణ అనే నిదానదం కావచ్చు, అండ్ ఇక్కడ జరుగుతున్న పరిస్థితులపైన చెలించి ఎన్నడూ ఎక్కడ ఏ పాట కూడా బాలసుబ్రహ్మణ్యం పాడలేదు అనేదే ఈ విమర్శలకు కారణం. సరే, తెలంగాణలో హైదరాబాద్లో బాలసుబ్రహ్మణ్య విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ కవులకి, కళాకారులకి, మేధావులకి, ఉద్యమంలో చనిపోయిన వాళ్ళకి ఏపీలో ఎక్కడుంది స్థానం అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిజంగా ఏపీలో స్థానం కల్పించరా? తెలంగాణకు సంబంధించిన సంస్కృతి, సాంప్రదాయాలు కావచ్చు, అండ్ తెలంగాణకు సంబంధించిన ఎక్కడైనా ఏ చిన్న ఆనవాళ్ళు ఉన్నాయా మాకు చూపించండి, ఆ తర్వాత విగ్రహ ఆవిష్కరణ చెయ్యండి అని ప్రభుత్వానికి నేరుగా ప్రశ్నిస్తున్నారు. సో ఆ ప్రశ్నలకు వేటికి సమాధానం లేదు. ఆ విమర్శలకి అసలే తావులేని సందర్భం. అండ్ ఈరోజు ప్రభుత్వం తలపెట్టిన రోజునే ముహూర్తం మారిన 3 గంటలకి ఆవిష్కరణ జరగబోతుంది. అది పోలీస్ సెక్యూరిటీ మధ్య ఈ కార్యక్రమం జరగబోతుంది. హై సెక్యూరిటీ ఉండబోతుంది. గేట్లకి తాళాలు వేసి మరి కేవలం విఐపీస్ని అనుమతించి మాత్రమే ఈ కార్యక్రమం జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎప్పుడో సాయంత్రం జరగబోయే కార్యక్రమానికి ఉదయం నుంచే హై సెక్యూరిటీ, విగ్రహం చుట్టూ 50 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సరే, విగ్రహం ముందు ఇప్పుడు ఇనాగ్రల్ కాబట్టి చేస్తున్నారు. మరి ఇనాగ్రేషన్ అయిన తర్వాత విగ్రహ పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తానికైతే ఒక నీడలు
సీసీ కెమెరాల నిఘా నీడలో, పోలీసు బందోబస్తులో, హై సెక్యూరిటీ మధ్య బార్గేట్లు వేసి మరి ఈ బాలు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు సాగుతున్నాయి. ఏర్పాట్లు పూర్తయినా కూడా లోపలున్న ఆయన అభిమానులకు కూడా ఒక ప్రశాంతం, సంతోషం, మనశ్శాంతి లేకుండానే వాళ్ళు కూడా ప్రోగ్రామ్‌కి అటెండ్ అయ్యే పరిస్థితి. ఏ క్షణంలో ఎప్పుడు ఎవరు వ్యతిరేకిస్తారో అనే ఒక భయం కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు బాలు అభిమానులు అయ్యుండొచ్చు. అండ్ వ్యతిరేకించే వాళ్ళు కూడా బాల సుబ్రహ్మణ్యం అభిమానులే. కాకపోతే ప్రభుత్వం చేస్తున్న తీరు మాత్రమే వాళ్ళకి గిట్టట్లేదు. సరే, బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికంటే ముందు తెలంగాణ కవుల, కళాకారులు, మేధావులకు సంబంధించి ఎవరైనా విగ్రహాలు ఆవిష్కరించిన తర్వాత బాలసుబ్రహ్మణ్యం విగ్రహ ఆవిష్కరించినా కూడా ఎవరు తప్పుపట్టే పరిస్థితి లేకుండా ఉండేది. కానీ నేరుగా బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్నే ప్రతిష్ఠిస్తే ఆయన కంటే ముందు ఆత్మ బలిదానాలు చేసిన ఎంతో మంది ఆత్మలు శోభిస్తాయనేదే తెలంగాణ కవుల, కళాకారుల వాదన, తెలంగాణ ఉద్యమకారుల వాదన. మరి ఆ వాదనకి విలువ ఉందా లేదా అనేది ఇవాళ ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యే అతిథులపైనే డిపెండ్ అయ్యే ఉంటుంది.